ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము తమ్నైల్ లో చూసారు కదండి, బాగా చెడు తిరుగుతున్న భర్తని ఏ రకంగా మార్చుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు వీడియో అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఎటువంటి పూజ చెయ్యాలి, ఏ రకంగా వాళ్ళు మన వైపు వచ్చేటట్టు చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చెయ్యండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే వెళ్తుంది. ఇదివరకట్లోని మన ఛానల్లోని ఇలాంటి వీడియోస్ చాలానే వచ్చాయి ప్రతిరోజు కూడాను. ఆ తర్వాత నేను మానేయడం అనేది జరిగింది. తర్వాత బ్యూటీ జర్నల్ లోకి అయితే వచ్చాను. ఇంకా చాలానే ఆల్ మిక్సప్ లాగా అయితే ఉంటుంది. బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, మన ఛానల్లో అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మరి భర్త ఎన్నో ఇబ్బందులు పెట్టేసి చికాకులు పెట్టి ఇలాగా చెడు వ్యసనాలకి లోనైపోతూ వాళ్ళ జీవితం నాశనం చేసుకుంది కాకుండా మన జీవితాన్ని కూడా నాశనం చేసేస్తూ పిల్లల భవిష్యత్తు పాడు చేసే భర్తని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు. మరి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఏంటి, వాళ్ళని మందు పెట్టి మన వైపు తిప్పుకోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకునే ఉంటారు. కానీ అటువంటి మందులు పెట్టడం వలన వాళ్ళ ఆరోగ్యానికే హానికరం. అంతేకాకుండా కొన్ని బెడ్స్ అయితే కొట్టేస్తూ ఉంటాయి. అలా బెడ్స్ కొట్టినప్పుడు వాళ్ళకి ఏదో తెలియని రోగం రావడం, జ్వరాలు రావడం, త్వరగా వాళ్ళ ఆయుష్ తీరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మందులు అయితే పెట్టకండి దయచేసి. మంచిగా మనం వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు, దానికి సంబంధించి ఎటువంటి పూజ చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాము. మంగళవారం నాడు ఇప్పుడు మనకి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసింది మంగళవారం పూజలు, మంగళవారం నియమాలు. మంగళవారం నాడు నాన్ వెజ్ తినకపోవడము, ఇంకా నేలపైన పడుకోవడము, అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన పడుకోవడము, దాంతో పాటుగా దీపం పెట్టుకోవడము, మంగళవారానికి ముందు వచ్చే సోమవారము తలస్నానం చేసుకొని మంగళవారం ఒక చెంబు నీళ్లు తల మీద వేసుకోవడము, ఇలాంటివి చేస్తే గనక మంచిగానైతే ఉంటుంది, ఎటువంటి దోషాలు అయితే పట్టవు. అయితే రాహు కేతుకి సంబంధించి మనము జంట నాగులకి పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా. ఇలాగా చెడు దోవల్లో పట్టి ఇబ్బందులు పెడుతూ ఉండేటప్పుడు వాళ్ళు సక్రమంగా ఉండేందుకు, భర్త సక్రమంగా ఉండేందుకు మనము ఈ జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు చేయవలసింది ఏంటి అనంటే, ఒక చెంబుడు నీటిలోని పసుపు కలపండి, ఒక చెంబుడు నీటిలోని ఈ కుంకుమ కలపండి, మరొక దాంట్లో పాలు, మరొక దాంట్లో తేనె, మరొక దాంట్లోని నీళ్లు, జలం పట్టుకొని వెళ్ళి ముందైతే కొంచెంగా నీళ్లు పోయండి. నీళ్లు పోసి శుభ్రంగా ఆ ప్రతిమను అయితే కడిగేసినట్టు చెయ్యండి. ఆ తర్వాత పసుపు నీళ్లు, ఆ తర్వాత కుంకుమ నీళ్లు, ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కడిగేసి ఆ తర్వాతే మీరు పాలని ఇంకా అలాగే తేనెని అయితే వెయ్యాలి. ఇవన్నీ వేసి అభిషేకంలా చేసి ఆ తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రంగా కడిగేసి బొట్టులు పెట్టి దీపారాధన అయితే చెయ్యండి. దీపారాధన ఎర్రటి ఒత్తులతోని 2 ఒత్తులు కలిపేసి ఒక ఒత్తిగా చేసి అలాంటివి 2 ఒత్తుల్ని వెలిగించండి. వెలిగించేటప్పుడు మీరు ఎలా పెట్టాలి అని అంటే, ఇలా చాలా మంది ఇలా క్రాస్ గా అయితే పెడతా ఉంటారు. ఇటొక దీపం వెలుగుతూ ఉంటది. ఇలాగా ఆ లోపల ఉన్న ఒత్తులు ఇలా క్రాస్ గానైతే ఉంటాయి. ఇలాగ ఎప్పుడు పెట్టకూడదు, క్రాస్ గా పెట్టకూడదు, స్ట్రైట్ గానైతే ఉండాలి. చక్కగా 2 దీపాలు వెలిగించండి. వెనకాతలో ఉన్న ఒత్తుకి వెనకాతల ఆ 2 కూడాను కలపకూడదు. ముందు చివర ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కలపాలి. వెనకాతల ఒత్తుల్ని రెండింటిని వేరువేరుగా ఉంచాలి. ఆ దీపారాధన చేసి 11 సార్లు ప్రదర్శన చేయండి. మీ మనసులో కోరిక చెప్పుకుంటూ మీ భర్త మారాలి, మీ భర్త చెడు వ్యసనాల నుంచి మారాలి, మీ భర్త మరొకరితోనైతే వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ తిరిగి రావాలి, లేదనంటే వాళ్ళని వదిలేసి మా దగ్గరికి రావాలి అనుకొని తిరగండి.
తిరిగి ఖచ్చితంగా మీరు చేయవలసిన మరొక పని ఏంటి అని అంటే, శుక్రవారం నాడు గాని మంగళవారం నాడు గాని చక్కగా గోరింటాకు అమ్ముతారు కదా, ఒక 20 రూపాయలు ఎంతో తెచ్చుకొని చక్కగా కడిగేసి రుబ్బేసి ఇంతింత ముద్దలు, చిన్న చిన్న ముద్దలు, పెద్దవి అక్కర్లేదు, బాగా పండు ముత్తైదువులు ఉంటారు చూడండి, వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళకి పెట్టండి. లేదంటే మీరు ఇచ్చి వాళ్ళని పెట్టుకోమనండి. మీరు పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇలా నెలకు ఒకసారి చెయ్యండి చాలు, ఎక్కువ సార్లు ఏం చేయని అవసరం లేదు. నెలకు ఒకసారి ఇలా చెయ్యండి. ప్రతి వారం మంగళవారాలు నేను చెప్పిన విధంగా అలా దీపారాధన చేసి అభిషేకం అయితే చెయ్యండి. ఖచ్చితంగా మీ వారిలోని మార్పు అయితే కలుగుతుంది. ఆడవాళ్లే గాని మగవాళ్ళు గాని ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మీకు నమ్మకం అవసరం, నమ్మకం అయితే ఉంచుకోండి. నమ్మకం లేకుండా ఏది చేసినా కూడా అక్కడ ఒక ప్రక్రియ అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం అయితే కలగదు. సో అది గుర్తు పెట్టుకొని నమ్మకం ఉంచుకొని, దేవుడి మీద నమ్మకం ఉంచుకొని, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెంచుకొని ఆ తర్వాత ఈ పనులు అయితే చేయండి. ఇలా ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు అయితే చెయ్యండి. ఖచ్చితంగా అతనిలో మార్పు కలుగుతుంది. మార్పు కలగడమే కాదు, ఆ తర్వాత మీ మీద ప్రేమ అనేది కూడా పుడుతుంది. ప్రేమ కలగడానికి, ఆకర్షణ పెరగడానికి నిన్నటి రోజు నేను యక్షిణీ మంత్రం గురించి, యక్షిణీ యంత్రం గురించి అయితే చెప్పాను. ఎవరైనా చూడనట్లయితే కిందన రిలేటెడ్ వీడియోస్ లోనైతే పెడుతున్నాను, దాని మీద క్లిక్ చేయగానే వెళ్తారు ఆ వీడియోలోకి. మరి రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.